రిషికొండని అమ్మకానికి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఎస్, మీరు వింటున్నది నిజమే. రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అద్భుతమైనటువంటి ప్రభుత్వ భవనాలను కడితే 16 నెలలుగా ఆ భవనాలను వాడకుండా అలానే పెట్టి ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణకి ఇస్తున్నామని చెప్పి హోల్సేల్గా పీపీపీ విధానంలో ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా రిషికొండ మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి బిల్డింగులు పక్కనే ఆ రిషికొండ మీద 9 ఎకరాల స్థలాన్ని ప్రైవేటు వాళ్ళకి హోటల్స్ కట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ మీద భవనాలు కడితే అయ్యో ఇది రిషికొండ, ఋషులు తపస్సు చేసినటువంటి కొండ, రిషికొండకి గుండు కొడుతున్నారు, బోడిగుండు అయిపోయింది అని చెప్పి ప్రచారం చేశారే, పర్యావరణం దెబ్బతినిపోయింది అని చెప్పారే. అదేవిధంగా విశాఖపట్నంలో ఆ రిషికొండ మీద బిల్డింగ్లు కట్టడం వల్ల సముద్రం ముందుకొచ్చేస్తుందని చెప్పి ప్రచారం చేశారు కదా. మరి ఇప్పుడు ప్రైవేట్ ఆడు అదే రిషికొండ మీద హోటల్ కడితే వాడు కొండకి గుండు కొట్టకుండా కడతాడా, విగ్గు మీద ఏమైనా పెట్టి కడతాడా? అంటే మీరు ఏం చేసినా సంసారం, మేమేం చేసినా డాష్ డాష్ డాష్. హోల్సేల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రిషికొండతో సహా మొత్తాన్ని అమ్మకానికి పెట్టాడు చంద్రబాబు నాయుడు. వీళ్ళు మన మనుషులను ఒక్కళ్ళే ఇంకా అమ్మకానికి పెట్టలా, మిగిలిన అన్నింటినీ అమ్మకానికి పెట్టాడు అనేది మరోసారి కనపడుతుంది.